వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. స్టూడియోలో రాజేష్ అప్సాని గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే రాజేష్. నమస్కారం. రాజేష్ గారు, మనకి గతంలో స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి ఇద్దరు ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉంటే వారిని అనర్హులుగా ప్రకటిస్తూ గతంలో ఒక జీవో పాస్ చేయబడింది. దాని ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. అయితే దానికి సంబంధించి ఆ జీవోని మార్పులు చేర్పులు చేస్తూ ఇద్దరు కంటే తక్కువ పిల్లలు ఉన్నవారిని అనర్హులుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనే విధంగా సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి. దీని మీద కొంతమంది సో కాల్డ్ మేధావులు కొంతమంది వీడియోలు కూడా చేసినారు. ఏంటి అంటే, మొన్నటి వరకు అసలు ఇద్దరు కంటే ఎక్కువ వద్దు అంటున్నారు, ఇప్పటికంటే ఎంతమంది ఉన్నా పర్లేదు అంటున్నారు. సో ఇద్దరు కంటే తక్కువ ఉంటే అసలు అనర్హత మాటలైతే వినిపిస్తున్నాయి. ఇది నిజమేనా? ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వ పరంగా అటువంటి జీవోని ఇచ్చారనుకుందాం. అంటే ఇరువురు అంతకన్నా ఎక్కువ సంతానం ఉన్నవారు మాత్రమే స్థానిక సంస్థలో పోటీ చేయడానికి అర్హులు. ఓకే. ఇరువురు కన్నా లోపు సంతానం కానీ, అసలు సంతానం లేనివారు కానీ, లేదు అసలు వివాహమే చేసుకునే వారు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, ఇటువంటి వాళ్ళు స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులని చెప్పి నిర్ధారణ చేయటమే కదా ఆ జీవో అర్థం. అంతే. ఇప్పుడు మన కళ్ళ ముందున్న దీని ప్రకారం జయలలిత గారు, మాయావతి గారు, మమతా బెనర్జీ గారు, వాజ్పేయి గారు, అబ్దుల్ కలాం గారు, ఇటువంటి అవివాహితులు, నరేంద్ర మోడీ గారు అంటే ఆయనకి బాల్య వివాహం జరిగినా ఆయన బ్రహ్మచర్యమే పాటిస్తూ ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు ఎవరు కూడా రాజకీయాల్లో కొనసాగటానికి వీలు లేని విధంగానే మనం పరిగణించాలి. ప్రభుత్వ పరంగా అటువంటి జీవో వచ్చుంటే, అటువంటి జీవో ఇస్తే 100% ప్రభుత్వాన్ని ఆక్షేపించాల్సింది. ఎందుకంటే వివాహం చేసుకోవాలా వద్దనేది వ్యక్తి అభిప్రాయం. అతను ప్రజా జీవితంలో కొనసాగాల వద్దా అనేది అతని ఇష్టం. ప్రజా జీవితంలో కొనసాగుతున్న అతన్ని నాయకుడిగా ఆమోదించాలా వద్దా అనేది ప్రజల విశ్వాసం, ప్రజల ఇష్టం. నీకు ఇద్దరు పిల్లలు లేరు కాబట్టి నువ్వు పోటీ చేయడానికి వీల్లేదు అని చెప్పని నియంత్రించడం అనంటే అది వ్యక్తికి ఉన్న స్వేచ్ఛని, హక్కుల్ని కాలరాచినట్టు. కాబట్టి ప్రభుత్వ పరంగా కనుక అటువంటి జీవో ఇస్తే 100% ఆ జీవో విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసి దాన్ని వెనువెంటనే ఉపసంహరించుకోవాలి. ఇచ్చుంటే. కానీ మనకున్న సమాచారం అది తప్పుడు ప్రచారం. ప్రభుత్వ పరంగా అటువంటి జీవో విడుదల చేయలే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, మీరు ఇంట్రోలో ప్రస్తావించినట్టుగా ఇరువురు కన్నా ఎక్కువ సంతానం ఉన్నవాళ్ళు ఇంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ని ప్రోత్సహించడం కోసం ఇరువురు సంతానం మాత్రమే ఉండాలి. ఇరువురు కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు నాకు తెలిసి సవిత అని చెప్పని బోర్బాండ్ కార్పొరేటరు ఇంతకుముందు విన్ అయ్యారు. తను నా ఫ్రెండ్ లక్ష్మణ్ వైఫ్. వాళ్ళకి 3 పిల్లలు. ఒక పాపని వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అయినా సరే వాళ్ళ మీద ఓడిపోయిన ఎంఐఎం క్యాండిడేటు ఎలక్షన్ ట్రిబ్యునల్కి వెళ్ళి కేసు ఫైల్ చేస్తే ఆమెను డిస్క్వాలిఫై చేశారు. అడాప్షన్ కూడా పరిగణలోకి తీసుకోవాలా. దీంట్లో కొన్ని సాంకేతికపరమైన అంశాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ డెలివరీలో ఒక బాబు పుట్టి, రెండో డెలివరీలో ట్విన్స్ పుట్టిన వాళ్ళు ఉన్నారు. జరిగింది ఒకే డెలివరీ, కానీ 2 పిల్లలు పుట్టారు. 2 డెలివరీలో 3 పిల్లలు అయ్యారు. అటువంటివి కూడా న్యాయస్థానాల ముందు సమీక్షకు వచ్చినాయి. దీని మీద ఇంకొంచెం చర్చ కూడా జరిగింది. అంటే స్థానిక సంస్థలకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుందా? ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేయడానికి ఇది వర్తించదా? 2 పిల్లల కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దనే రూల్ ఎందుకు తీసుకురారు అని చెప్పని అది కూడా చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో ఇవన్నీ చట్టబద్ధం అవుతాయో కావో తర్వాత సంగతి. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, ఈ టెన్యూర్లో ఇప్పటి వరకు అమల్లో ఉన్న 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులు అన్న రూల్ని ఆయన తీసేసి ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీ చేయడానికి అర్హులు అని చెప్పని వెసులుబాటు ఇచ్చారు. ఇస్తున్నాము అని చెప్పని మన మంత్రివర్గ ఆమోదం కూడా పొందింది. క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేశారు. అటువంటిది
అంటే ఆయన ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయడానికి ఎలిజిబుల్ అని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఒకరో అసలు సంతానం లేని వాళ్ళనో అవివాహితులను పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పని ఆయన ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు? ఒక ఫేక్ జీవో పేరిట సర్క్యులేట్ అవుతాం అంటే కొంతమంది సామాజికవేత్తలు ఎస్ ఆ వచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని వారు స్పందించడానికి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అది ఫేకా ఒరిజినల్ అనేది నిర్ధారణ కాకపోయినా వారి ముందుకు ఒక సమాచారం వచ్చింది కాబట్టి అది నిజమేననుకొని వాళ్ళు స్పందించారు ప్రజలు హక్కుల గురించి. అయితే ఇక్కడ ప్రభుత్వం గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఒక మంచి నిర్ణయం మీరు తీసుకున్నారు, కానీ మీకు చెడు ఆపాదిస్తూ ప్రచారం జరుగుతూ ఉంది. మీరు డెమోగ్రఫికల్ మేనేజ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు ప్రభుత్వాలు పాటిస్తూ వచ్చిన కుటుంబ నియంత్రణ, గతంలో 2 లేక 3 అనేవాళ్ళు, తర్వాత 1 లేక 2 అన్నారు. అటువంటి నినాదాన్ని బలపరచడం కోసం గతంలో తీసుకొచ్చిన ఆంక్షల్ని సడలిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ వక్రీకరిస్తూ మీరు 2 సంతానం లోపు ఉన్నాళ్ళని పోటీకి అనర్హులుగా ప్రకటించినట్టుగా చలమణవుతుంది. మరి దీన్ని ప్రభుత్వం వెరిఫై చేసుకోవాలి కదా. ఎన్నేళ్ళు ఈ ఫేక్ ప్రచారాలు మీ మీద ఎక్కువ పెడతా ఉంటే మీరు సంజేషన్లు ఇచ్చుకుంటూ ఉంటారు. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సోషల్ మీడియా, వాళ్ళ ప్రధాన స్రవంతి మీడియా, ఆయనకి మద్దతుగా వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న మీడియా కానీ ఆయనకి మద్దతుగా ఉన్న మీడియా సంస్థలు ఇదే విధమైన ఫేక్ ప్రాపకాండాన్ని చిలవలు పలవలు చేసి మీకు వ్యతిరేకంగా ప్రజాప్రాయాన్ని కూడగట్టారు. దాని పర్యవసానం మీరు చేసిన మంచి మీరు చెప్పుకోలేకపోయారు, మీరు చేయని చెడు మిమ్మల్ని వెంటాడుతూ వచ్చింది. దాని పర్యవసానం ఇవాళ ప్రజా మద్దతు మీరు కోల్పోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా విజయం దక్కడం జరిగింది 2019లో. దాని ఇంపాక్ట్ రాష్ట్రం చవి చూసింది 5 సంవత్సరాల కాలంలో. మళ్ళీ తిరిగి అదే స్ట్రాటజీస్ తోటి మళ్ళీ అదే విధమైన ఫేక్ ప్రచారాన్ని కొడిగడతా ఉన్నారు. ఎన్నాళ్ళు ఈ ఫేక్ ప్రచారాలని మీరు సంజాయిషీలు ఇచ్చుకుంటూ కాలం గడుపుతారు? ఆ మూలాలు ఎక్కడున్నాయో, ఎవరి ఫేక్ ప్రాపగాండా చేస్తున్నారో, ప్రభుత్వ జీవోని ఈ విధంగా వక్రీకరించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపిస్తూ ఉన్నప్పుడు, దాని మీద స్పందించేవాళ్ళు మీకు వ్యతిరేకంగా స్పందిస్తూ ఉన్నప్పుడు మీరు ఇది ఫేక్ ప్రచారం అనే సంజాషిని ఇస్తూ ఉంటారు ఎల్లకాలం. లేదు, ఆ మూలాల్లోకి వెళ్ళి ఎవడు దీన్ని పబ్లిష్ చేస్తూ ఉంది, ఎవడు దీన్ని సర్క్యులేట్ చేస్తూ ఉంది, ఎవడు దీని మీద స్పందిస్తుంది అనే అసలు సిసలు విచారణ చేసి ఆ రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి దాన్ని శాశ్వతంగా నివారించలేరా? ఇవాళ ఒక ప్రభుత్వ ప్రతిష్టని మంటగలుపుతూ ఉన్నారు. ప్రభుత్వ జీవోని ఫేక్ జీవో ప్రభుత్వ ప్రొసీడింగ్స్ లాగా తిప్పుతూ ఉన్నారు. 100% ఇప్పుడు కనుక మీరు ఇటువంటి విషయాల్లో స్పందించుకుంటే, చర్యలు తీసుకోవాల్సిన సందర్భంలో తీసుకోకుండా ఉంటే, 2019కి ముందు మీరు ప్రదర్శించిన ఉదాసీనత ఇప్పుడు కూడా ప్రదర్శిస్తూ ఉంటే ఇంకొక 2019 నాటి అనుభవం 2029లో కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడాల్సి ఉంటుంది. రాజకీయంగా అటువంటి స్థితి మీరు ఫేస్ చేయడానికి మీరు సిద్ధపడచ్చేమో, కానీ రాష్ట్రం అటువంటి కాస్ట్లీ బ్లండర్ ఇంకొకసారి ఫేస్ చేయడానికి సిద్ధంగా లేదు. రాష్ట్ర పౌర సమాజం మీ ప్రత్యర్థిని నామరూపాలు లేకుండా చేశారు. దాన్ని అందిపుచ్చుకొని అతన్ని మరింతగా కట్టడి చేయాల్సిన స్థితిలో ఉన్న మీరు ప్రదర్శిస్తున్న ఉదాసీనత కారణంగా మళ్ళీ తిరిగి అవే ఫేక్ ప్రచారాలు. 2019కి ముందు పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. అదే నిజమని ప్రజలు నమ్మారు. అమరావతి కాదు అది భ్రమరావతి అన్నారు. కాదు కమరావతి అన్నారు. అదే నిజమని ప్రజలు నమ్మారు. 37 మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో 33 కమ్మ సామాజిక వర్గీయులే అన్నారు. అదే నిజమని ప్రజల్ని నమ్మించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకి, మైనార్టీలకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అన్నారు. చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు, వ్యవసాయాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అన్నారు. అమరావతికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాడు అన్నాడు. వీటినన్నింటినీ ప్రజలు విశ్వాసంలోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్ భూములు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు కొట్టేశారు అన్నారు. హాయ్లాండ్ లోకేష్ కొట్టేశాడు అన్నారు. వివేకానంద రెడ్డి గారి హత్యకు చంద్రబాబు నాయుడు కారకుడు అన్నారు. వీటినన్నింటి ప్రజల్లో విశ్వసనీయంగా ప్రజాభిప్రాయంగా మలచగలిగారు వాళ్ళు. దాని పర్యవసానం మీరు రాజకీయంగా దెబ్బతింటమే కాదు,
రాష్ట్రాన్ని దెబ్బతీశారు. మిమ్మల్ని నమ్ముకున్న లక్షలాది కార్యకర్తలు మనోవేదనకి గురయ్యి ఆర్థిక మూలాలు దెబ్బతినే పరిస్థితులకు మీరు బాధ్యులయ్యారు. ఇప్పటికైనా రియలైజ్ కండి. ఇప్పటికైనా చిన్న పామునైనా పెద్ద కర్రతో హ్యాండిల్ చేయాలనే విధానాన్ని ఎంచుకోండి. చిన్న పామే కదా, ఇది బుసలు కొట్టిన రోజు చూద్దాంలే అనుకుంటే ఆ బుసలు కాటేసే వరకు దారితీస్తూ ఉన్నాయి. ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సార్. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమైతే కాదు అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే నిజం కావాలని కోరుకుందాం. చూశారు కదా రాజేష్ అప్సాని గారితో ఈరోజు కార్యక్రమం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.